ఒక దేశం కానీ సమాజం కానీ అభివృద్ధి చెందాలంటే అందులో యువతి యువకుల పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత సమాజంలో యువకులు డ్రగ్స్ అనే దుర్వ్యసనాల బారిన పడి సమాజంలో పక్కదోవ పట్టించడానికి కారణమవుతున్నారు. అయితే దీనిలో భాగంగా డ్రగ్స్ పై దండయాత్ర అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్టీఆర్ కమిషనరేట్. దీనిలో భాగంగా 5గురు మహిళా కానిస్టేబుల్స్ ఇక్కడ దండయాత్ర అంటే సైకిల్ పై యాత్ర చేయడానికి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, డ్రగ్స్ పై దండయాత్ర అని మీరు సైకిల్ యాత్ర చేపట్టారు. అసలు ఈ యాత్ర చేపట్టాలని మీకు ఎందుకు అనిపించింది చెప్పండి? వినూత్నంగా ఉంది కదా ఈ కార్యక్రమం. నమస్కారం అండి. ఐఎమ్ త్రివేణి ఫ్రమ్ గంపలగూడెం పిఎస్. మా ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి గారు ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రాం 34 రోజులు 510 కిలోమీటర్లు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కొనసాగుతుందండి. ముందుగా ఈ ప్రోగ్రాం లక్ష్యం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి డ్రగ్స్ గురించి, ఈ చెడు వ్యసనాల గురించి తెలియాలండి. పొరపాటు జరిగినప్పుడే కాదు, పొరపాటు జరగకుండా చూసుకోవడం కూడా మా బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరికి దీని గురించి, చెడు గురించి చెప్పాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాం మేడం. అయితే ఈ కార్యక్రమం చేపట్టి డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం చేపట్టి ఈ రోజుకి 11వ రోజు. ఇప్పటి వరకు మీరు యువకుల నుంచి ఎలాంటి మార్పులు చూసారు? ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ప్రజల నుంచి స్టూడెంట్స్, అలాగే స్కూల్స్, కాలేజెస్, లాయర్లు, డాక్టర్లు అందరూ మా వెన్నంటే ఉండి మాకు చాలా బాగా మద్దతునిస్తున్నారు. ఈ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. మేము బయటికి 5 మందిమే కనిపిస్తున్నాం, కానీ ఈ మీడియా ద్వారా మేము చేసే ఈ పనిని వేలాది మంది చూసి వాళ్ళు మార్పు చేసుకోవడానికి ఒక మంచి కార్యక్రమంగా ఇది తయారైంది. దాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం ద్వారా అంటే ఇది దాదాపు 35 రోజులు ఉంటుందని విన్నాము. ఈ 35 రోజుల్లో ఎంతవరకు మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎంతమందికైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ రోజు రోజుకి పెరగడమే తప్ప జనాల ఆదరణ తగ్గడం అనేది రావట్లేదు. ఫస్ట్ రోజుతో పోలిస్తే ఈ రోజు 11వ రోజు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఎక్కడికక్కడ అదేంటి జనాల గ్యాదరింగ్లే కానీ, పిల్లల సపోర్ట్ కానీ చాలా బాగుంది. ఈ రోజు 2 టౌన్ లో మీటింగ్ జరిగింది వైఎస్ఆర్ కాలనీలో. అక్కడ చాలా మంది మేము డ్రగ్స్ వచ్చే వాళ్ళని మేము పట్టిస్తాము, మేము మా ఏరియాలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ వాళ్ళందరూ మాకు తెలుసు, మేము పట్టిస్తామని ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. ఇది మాకు చాలా హ్యాపీని కలిగిస్తుంది. ఇలాగ చాలా మంది మార్పు వస్తుందని, ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనేది విజయవంతం అవుతుందని అందరూ సపోర్ట్ కావాలని, అలాగే మీ మీడియా సపోర్ట్ కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ యాత్రలో భాగంగా ఈ 11 రోజుల్లో మీరు మార్పు చూసారు. అలాగే మీకు ఎదురైన అనుభవాలు ఎలా ఉన్నాయి? నా పేరు ఉషారాణి అండి. నేను గంపలగూడెం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. ఇది 34 రోజుల సైకిల్ ర్యాలీ. ఈ 11 రోజుల్లో మేము జనాల నుంచి చాలా మంచి రెస్పాన్స్ చూస్తున్నాము. ప్రతిరోజు ఒక 3-4 చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మేము డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, మాతో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. మేడం, మీరు చెప్పండి, డ్రగ్స్ పై దండయాత్ర అని ఈ యాత్రలో భాగంగా మీరు అసలు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మోటో ఏ విధంగా ఉంది? ఇవి డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి స్టేషన్ పరిధిలోకి వెళ్తూ అక్కడ ఉన్న పేరెంట్స్ కి మరియు యువతకి మేము అవేర్నెస్ కల్పిస్తున్నామండి. ఎందుకంటే మేము స్టేషన్స్ లో చూసినప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్ళు చాలా మంది వాళ్ళకి తెలియకుండానే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్నాము, వాటికి అలవాటు పడుతున్నామని చెప్తున్నారు. కాబట్టి మేము ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏరియాకి వెళ్ళి తిరుగుతూ డ్రగ్స్ వాళ్ళకి ఏ విధంగా అలవాటు పడుతున్నాయి, ఒకవేళ ఎవరైనా ఏ విధంగా అలవాటు పడితే వారిని ఏ విధంగా డీఅడిక్షన్ సెంటర్కి పంపిస్తే వాళ్ళ ఏరియాలో కానీ ఎవరైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టుగా తెలిస్తే వారిని ఏ హెల్ప్ లైన్ నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయాలి అంటే 1972 గురించి 112 గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నామండి. ఈ విధంగా చేయడం వల్ల డ్రగ్స్ కేసులు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తంలో మేము ఈ యాత్ర చేపడుతున్నామండి. ఫ్యూచర్లో ఈ డ్రగ్స్ కేసులు తగ్గాలనేది మా లక్ష్యం అండి. ఒకవేళ నిజంగా అలా కేసు తగ్గినట్లయితే వీఆర్ వెరీ హ్యాపీ అండి. సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సిన యువత డ్రగ్స్ అనే చెడు వ్యసనాన్ని పడి వీళ్ళు సమాజాన్ని చెడుపురుగుల్లో మారుతున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మహిళా కానిస్టేబుల్స్ డ్రగ్స్ పై దండయాత్ర అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇందులో పాల్గొని సమాజాన్ని అంటే వారు చెడు వ్యసనాల బారిన పడకుండా ఆ మార్పుకు కారణమవ్వాలని కోరుతున్నారని వీరు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.